హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. ఎన్టీఆర్ ఎప్పుడు మీడియాకి దూరంగానే ఉంటాడు. ఇక ఎన్టీఆర్కి తనయుడు పుట్టాక అసలు మీడియాకి కనపడలేదు. పైగా అభయరామ్కి సంబంధించిన ఫొటోస్ కూడా బయటకు రానివ్వలేదు. కొన్ని రోజుల తర్వాత తన పుట్టినరోజు పురస్కరించుకొని అభయ్ ఫోటోలు వదిలాడు. ఆ తర్వాత మళ్ళీ అభయ్ ఫోటోలు కనబడలేదు. ఇక నిన్న కొరటాల సినిమా ముహూర్తానికి భార్యని కొడుకుని తీసుకువచ్చాడు ఎన్టీఆర్. కొడుకు అభయరామ్తోనే కెమెరా స్విచ్ ఆన్ చేయించాడు ఎన్టీఆర్. ఎప్పుడు అభయ్ని బయటకు తీసుకురాని ఎన్టీఆర్ నిన్న ఎందుకు తీసుకొచ్చాడనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ దీని వెనకాల ఎన్టీఆర్ పెద్ద ఆలోచనే చేశాడు. నారా లోకేష్ తనయుడు బాలయ్య మనవడు దేవాంష్ని ఈ మధ్య మీడియా ముందు బాలయ్య చంద్రబాబు బాగా హైలైట్ చేశారు. నారా దేవాంష్కి అన్న ప్రసన్న మరియు రాజధాని భూమి పూజ దగ్గర చాలా హైలైట్ చేశారు. మీడియా కూడా బాలయ్య మనమడు లోకేష్ తనయుడు అని పెద్ద రేంజ్లో ప్రచారం చేశాయి. ఇది గమనించిన ఎన్టీఆర్ అభయరామ్ కూడా అప్పుడప్పుడు మీడియాలో కనిపించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే నిన్న కొడుకుతో స్విచ్ ఆన్ చేసి తను ఏమీ తక్కువ కాదు అని నిరూపించాడు ఎన్టీఆర్. అంతేకాకుండా తెలంగాణ టీడీపీ నాయకులు అయిన రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి లాంటి వారిని కూడా ప్రారంభోత్సవానికి పిలిచి తన సత్తా చాటాడు. ఏది ఏమైనా ఎన్టీఆర్తో పోటీ అంటే మామూలు విషయమా చెప్పండి. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.